ఐపీఎల్ 18వ సీజన్లో ఫ్రాంచైజీలకు లోకల్ క్రికెట్ అసోసియేషన్లకు మధ్య తీవ్ర యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే పిచ్ల తయారీ విషయంలో కోల్కతా నైట్ రైడర్స్, కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో సన్ రైజర్స్కు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. తాజాగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్థానిక క్రికెట్ అసోసియేషన్ను పట్టించుకోకపోవడంతో ఏకంగా ఫిక్సింగ్ ఆరోపణలకు దారితీసింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిక్సింగ్కు పాల్పడిందంటూ రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అడ్హడ్ కమిటీ కన్వీనర్ బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహానీ ఆరోపించడం తీవ్ర చర్చనీయాంశమైంది. లక్నో సూపర్ జైంట్స్తో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోవడంపై జైదీప్ సందేహం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో లక్నో చేతిలో రాజస్థాన్ కావాలనే ఓడిందనేలా ఆయన కమెంట్లున్నాయి. రాజస్థాన్ మ్యాచ్పై జైదీప్ బిహానీ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారని News18 రాజస్థాన్ ఛానల్ వెల్లడించింది. ఆఖరికి పిల్లలు చూసినా ఈ మ్యాచ్లో ఏం జరిగిందో అర్థమవుతుందని, లాస్ట్ ఓవర్లో అంత తక్కువ పరుగులు ఎందుకు చేయలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఇది ఖచ్చితంగా మ్యాచ్ ఫిక్సింగ్ అని జైదీప్ చెప్పారని News18 పేర్కొంది. హోమ్ గ్రౌండ్లో విజయం ఖాయమనుకున్న దశలో ఎలా ఓడిపోయిందంటూ ప్రశ్నించారు. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ ఆర్సీఏకు విలువివ్వడం లేదని, పూర్తిగా పక్కన పెట్టిందని ఆరోపించారు. ఏప్రిల్ 19న లక్నో సూపర్ జైంట్స్తో రాజస్థాన్ రాయల్స్ తలపడింది. 18 బంతుల్లో 25 పరుగులు కావాల్సి ఉండగా చేతిలో 8 వికెట్లతో ఉన్న రాజస్థాన్ ఈజీగా గెలుస్తుందనిపించింది. కానీ ఆ తరువాత అంత రివర్స్ అయింది. లాస్ట్ ఓవర్లో హెట్మేయర్, ధ్రువ్ జురేల్ లాంటి బ్యాటర్లున్న ఆ టీం 9 పరుగులు కూడా చేయలేకపోయింది. హెట్మేయర్ను అవుట్ చేసిన ఆవేష్ ఖాన్ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 2 పరుగుల తేడాతో రాజస్థాన్ పరాజయం పాలవడం అందరినీ షాక్కు గురిచేసింది. ఇదే మ్యాచ్పై ప్రస్తుతం జైదీప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో ఫిక్సింగ్ ఉదంతం నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్పై 2 ఏళ్లు నిషేధం కూడా విధించారు.